హలో అందరికీ, ఇంట్లోనే ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఏ సాసులు కూడా యూస్ చేయకుండా మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులోకి కాస్తంత పసుపు, ఉప్పు, టేస్ట్కి సరిపడా కారంని వేసి కాస్తంత మిరియాల పొడి, ధనియాల పొడిని మిక్స్ చేసి వేసుకున్నాను నేను. మిరియాల పొడి యూజ్ చేయడం వల్ల మనం ఏ సాసులు యూజ్ చేయకపోయినా కొంచెం ఘాటుదనం యాడ్ అవుతుంది. కాబట్టి ఇలా మనం ముందుగా మిక్స్ చేసుకుంటే మనం ఎగ్ రైస్ చేయడానికి ఈజీ అవుతుంది ప్రాసెస్. కాబట్టి ముందు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత మనం స్టవ్ని ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని మనకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఒక 2 వరకు గ్రీన్ చిల్లీని చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకున్నాను నేను. తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కాస్తంత వేగితే చాలు. కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని ఇంకాస్త వేగనివ్వండి. ఇంకా అందులోకి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఒక 3-4 వెల్లుల్లిని యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిని మనం ఇలా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మనం అందులో వేసాం కదా మిక్సింగ్లో, ఇప్పుడు కొంచెం పసుపు, ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకుంటే మనకు కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం సైడ్కి చేసుకొని ఇంకా నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే 3-4 ఎగ్స్ని కూడా తీసుకోండి. ఎగ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే కాసేపు వేగనిచ్చి ఇలా నేను చూపించిన విధంగా కట్ చేయండి. మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెచ్చుకుంటే ఎగ్ ఎలాగైతే పెద్ద పెద్దగా ఉంటుందో అలా మనకి ఉంటుంది. మనం వేయగానే ఇలా కలుపుకుంటే అది చిన్న చిన్నగా విడిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడే కలపకుండా కాసేపు టైం ఇవ్వాలి. ఒక 2 మినిట్స్ వరకు అలాగే వదిలేసి అది కాస్త కాలిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి చేసి చూడండి మీరు ఇంట్లో. పిల్లలు మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవడమే మానేస్తారు. ఇంకా హెల్తీ కూడా కదా మనం ఇంట్లో చేసి ఇస్తే ఏదైనా. కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే నా ఛానల్ని ఎక్కువగా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తర్వాత కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంత ఈజీగా అయిపోయిందో కదా. మీరు కూడా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.